చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులకి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇచ్చినటువంటి రైతుకి 3 గంటల్లో కూడా డబ్బులు పడిన రైతులు ఉన్నారు. వీళ్ళు అడగండి కావాలంటే, మీకు ధైర్యం ఉంటే. 24 గంటల్లో మీకు డబ్బులు ఇస్తామని మేము చెప్పాం, కానీ 3 గంటల్లో కూడా డబ్బులు పడుతున్నాయి రైతులకి. రైతులు క్షేమంగా ఉన్నారు. ఈరోజు వర్షాలు పడితే తడిచిన ధాన్యాన్ని కూడా కొంటాము అని రైతులకు ధైర్యాన్ని ఇస్తున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పారు, ఎక్కడ రైతుని ఇబ్బంది పెట్టకూడదు, మీరు పలానా మిల్లర్ తీసుకెళ్ళాలి అని ఉంటే ఆ మిల్లకే తీసుకెళ్ళండి, మీకు ఎక్కడో అమ్ముకోవాలనుకుంటే అక్కడే ఇవ్వండి అని. కానీ మీరు గతసార్లు ఏం చేశారు? మీకు నచ్చినటువంటి పలానా వ్యక్తి అంటే 100 కిలోమీటర్లు దాటిన మిల్లర్కి ఇచ్చేవాళ్ళు, మేమే లారీ పెట్టుకొని వెళ్ళాలి, మీకు నచ్చిన టైంలో తీసుకునేవాళ్ళు, మీరు తీసుకోకపోతే మీరు తిరిగి ఇంటికి తెచ్చుకోవాలి, మళ్ళీ 6 నెలల వరకు డబ్బులు పడేవి కాదు. ఇన్ని బాధలు పడిన రైతు నిజంగా ఆ బాధతోనే రైతులందరూ కూడా మాకే ఓట్లు వేశారు. అందుకనే రైతులు 100% ఈరోజు వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా రైతులు నిలబెడితేనే మన రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు నాయుడు గారు రైతులకు 24 గంటల్లో డబ్బులు ఇవ్వమంటే 3 గంటల్లోనే వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. ఈరోజు అంత సంతోషంగా రైతులు మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క సాక్షియే కాదు, మిగిలిన పత్రికలన్నీ చూడండి, మిగిలిన ఛానల్స్ అన్నీ చూడండి, రైతులు లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు, ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నారు. మాకు 3 గంటల్లో డబ్బులు పడుతున్నాయని. రైతుల మీద మీరు మొసర కన్నీరు కారుస్తారా? మీకు అసలు కొంచెం కూడా అనుమానం లేదా? కొంచెం కూడా మనస్సాక్షి లేదా? ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఎంత దారుణం అంటే, విద్యుత్ ఛార్జీలు పెంచారని మీరు బయటకు వస్తుంటే చిన్నపిల్లలతో సహా అందరూ నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి. ఎందుకంటే మీరు ఎవరికి ఉచిత కరెంట్ ఇచ్చింది లేదు ఎప్పుడు. ఎవరికి మీరు కనీసం 3 సంవత్సరాలు కరోనా వచ్చిన సమయంలో అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చూడు కరెంటు కోతలే. రైతులకు ఏమైనా నాణ్యమైన విద్యుత్ మీరు ఇచ్చారా? అట్లాంటిది ఈరోజు మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, పోలవరం కూడా జల విద్యుత్తు 2021కి మీరు పూర్తి చేస్తున్నట్టయితే ఈరోజు దాదాపు 4,800 కోట్ల రూపాయలు మనకు నష్టం కలిగేది కాదు. అట్లాంటిది మీరేం చేశారు? విద్యుత్ సంస్థల్లో 49,000 కోట్లకు పైగా అప్పులు చేసి పోని కనీసం ఒక్క విద్యుత్ ప్లాంట్ అయినా మీరు పెట్టగలిగారా? ఒక్కటైనా? మీకు ఎప్పుడు దోచుకోవడం తినేయడమే కదా. మీ విజయసాయిరెడ్డి నాసిరకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్ల ఈరోజు మనకేమైంది? ఎంత లాస్ వచ్చింది మీకు తెలియదు ఆ విషయం? మీ మనుషులు మీరు వెనకేసుకొని రావడం మీకు ఎప్పుడు ఇదే పరిపాట? ఎంత దారుణమైన సంఘటన అంటే, ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు వీటన్నిటిని కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడి, కమిషన్ల కోసం అడ్డమైన గడ్డి తిని మీరు చేసినటువంటి వాటి కోసం ఎన్ని వేల కోట్లు మనకు నష్టం కలిగింది మీకు తెలీదా? ఇవన్నీ కూడా చేస్తారు, చేసి మళ్ళీ నీతులు చెప్పినట్టు మాట్లాడతారా? ఈరోజు మళ్ళీ ఎస్టీలకి ఎస్సీలకి మేము ఎంత చక్కగా ఫ్రీగా యూనిట్ కరెంట్ ఇస్తున్నాం. ఈరోజు మళ్ళీ అందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని వర్గాల బీసీలకు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం, వాళ్ళకు కూడా కొన్ని రకాల రాయితీలు వస్తున్నాయి. ఈరోజు మీరు చేసినటువంటి ఇంకొక భయంకరమైన పని ఏంటి చెప్పనా? మీరు కోకట్పల్లిలో హిందూజా సంస్థలకి దగ్గర నుంచి 10 ఎకరాలు మీరు అనవసరంగా లాక్కున్న తర్వాత వాళ్ళకి మీరేదో మంచి చేస్తున్నాం అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ రుణం తీర్చుకుందాం అనుకున్నారో, వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నాం కాబట్టి మనకి ఇవ్వాలి అనుకొని వాళ్ళకి 1,400 కోట్లని అప్పనంగా అప్పచెప్పారు. ఇవన్నీ ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్ము తినేయడమేనా మీ పని? మీరందరూ A1, A2, A3 ముద్దాయిలు అందరూ. మీరు అలా ఉన్నారు కాబట్టి గత 6 నెలలుగా మేము అక్రమ అరెస్టులు చెయ్యకూడదనే ఉద్దేశంతో మీరు చేసిన తప్పులకి కూడా చాలామందికి అరెస్టులు అవ్వలేదు. ఇంకా మీరు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అనంటే, ఎంత నీతి లేని తనంగా మాట్లాడుతున్నారంటే బయటకు వచ్చి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో మీరు అమ్మాయిల్ని ఇప్పటికి కూడా భయంకరంగా తిడతారు. ముఖ్యమంత్రి గారిని తిడతారు, ఉప ముఖ్యమంత్రిని తిడతారు, హోమ్ మినిస్టర్ని తిడతారు, ఆడవాళ్ళు ఎవరుంటే వాళ్ళందరిని తిడుతుంటారు. కానీ వాళ్ళలో ఎవరిని అరెస్ట్ చేయకూడదు అంట. మళ్ళీ మీరు మాత్రం అక్రమంగా గత 5 సంవత్సరాలు అరెస్ట్ చేయొచ్చు. ఒక్క కనుసైగ చేస్తే చంద్రబాబు నాయుడు గారు
మీ టోటల్ ఏ గ్రూపు ఉండదు, అందరూ జైల్లో ఉండాలి నిజంగా. కానీ చంద్రబాబు నాయుడు గారి పద్ధతి అది కాదు. ప్రజలు మనకి పట్టం కట్టారు, మనం ప్రజల్ని రక్షిస్తూ ఎక్కడ అన్యాయం జరిగిందో అది చేసుకుంటూ వెళ్ళాలి. మన కక్షాదింపు చర్యలు వద్దు అన్నారు. మేము కక్షాదింపు చర్యలు కూడా ఈరోజు కాదు. మీరు రోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అమ్మాయిల్ని తిడుతుంటే, ఇష్టానుసారంగా మీరు ఫోటోలు మార్పింగ్ చేసి పెడుతుంటే కనీసం అడగకూడదా, మాట్లాడకూడదా? దానికి వాళ్ళేదో పెద్ద నీతివంతుల్లాగా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని మీరు వేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మీ టీవీ, మీ ఛానల్, మీ పత్రిక ఉంటాయా? ఈ రోజుకి మీరు అక్రమంగా మీరు ఇంకా రాసుకొని తిరుగుతున్నారు. ఆ రోజు గత 5 సంవత్సరాలుగా ఈటీవీని కానీ, ఏబిఎన్ కానీ, TV5 కానీ, కొన్ని ఛానల్స్ని కానీ, కొన్ని పేపర్లను కానీ మీరు రానిచ్చారా? అసెంబ్లీలోకి రానిచ్చారా? అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలియనిచ్చారా? కౌన్సిల్లో కనీసం ఒక్క విలేకరిని మీరు లోపలికి ఎంటర్ అవ్వనిచ్చారా? ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్న మీరు ఈరోజు పరిపాలన గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు మీకు? ఎక్కడైనా ఏ కోసైనా చిన్నైనా అర్హత ఉందా మీకు? మిమ్మల్ని ప్రజలు వద్దు అనుకునే పక్కన పెట్టారు. మీకు అధికారం ఎప్పుడు ఇచ్చారు? 5 సంవత్సరాల క్రితం అధికారం ఇస్తే అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసుకొని మీ తాలూకు ఆస్తులు సంపాదించుకోవడానికి, మీరు ఎవరెవరి మీదైతే మీ కక్షలున్నాయో వాళ్ళందరిని అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి. ఇది బ్రిటిష్ వాళ్ళకంటే దారుణంగా పరిపాలించగలం. ఒక రాక్షస పరిపాలన అంటే ఇలా ఉంటుంది చూపించగలమని మీరు చూపించారు. ఈరోజు ప్రజారంజిక పరిపాలన ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిలో భగవంతుడు చూసుకునే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఎందుకంటే అంత రాక్షసుడు తర్వాత ఈ పరిపాలన చూస్తే భగవంతుడిలా కనిపిస్తున్నారు అందరూ ఆయనకి అందరూ. ఎందుకంటే అందరూ చూస్తున్నారు. తిరుపతి దేవస్థానం నుంచి అక్కడి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు.